హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 323లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 23 మార్చ్ 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వైజాగ్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో వైజాగ్ లో ఏమన్నా ఫార్మా ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. చాలా రేర్ గా వైజాగ్ లో జాబ్స్ పడుతూ ఉంటాయి. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనము ఆ వెన్యూ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే సిగ్నెట్ లైట్ రామచంద్ర, డోర్ నంబర్ 31-2-4/5, NH నంబర్ 5 రోడ్, ఆపోజిట్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్, కూర్మనపాల, విశాఖపట్నం, ఏపీ. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వైజాగ్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రం జాబ్ లొకేషన్ వచ్చేసి కొత్తూరులో, అంటే హైదరాబాద్ లో ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా పూర్తిగా ఫార్ములేషన్ డివిజన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో చాలా మంది ముఖ్యంగా బి ఫార్మా, ఎం ఫార్మా క్యాండిడేట్స్ ఫార్ములేషన్స్ లో మాత్రమే ట్రై చేయాల్సి ఉంటుంది. సో అది కూడా చాలా రేర్ గా పడుతుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనము వాళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ మేనేజర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సి వాళ్ళను అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఓన్లీ ఫార్ములేషన్ అయి ఉండాలని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి MSNF నంబర్ 2 కొత్తూరు అని చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ 23 మార్చ్ జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు ఆధార్ కార్డ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నప్పుడు ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఈ ఇంటర్వ్యూస్ ఏంటి, వాళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ అదే విధంగా ఎక్స్పీరియన్స్ ఎవరికైతే మ్యాచ్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా క్యూసీకి సంబంధించినటువంటి ఫార్ములేషన్ ఫార్మా యూనిట్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వైజాగ్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గ్లోబల్ కాల్షియం ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 23 మార్చ్ 2019 జరుగుతున్నాయి. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనక్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి గ్లోబల్ కాల్షియం ప్రైవేట్ లిమిటెడ్ నంబర్ 125 and 126 సిప్కాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, హొసూర్, తమిళనాడు. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ చూసుకున్నట్లయితే కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ ఎంఎస్సి బయో
బయోకెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది గర్ల్స్ మాకేమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళకి ఇది ఎంతగానో సూట్ అవుతుందని చెప్పొచ్చు. గర్ల్స్ కూడా చాలా రేర్ గా ఇంటర్వ్యూస్ పడుతూ ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి రామకృష్ణ ఆర్ అని వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా తన కాంటాక్ట్ నెంబర్ అండ్ అదే విధంగా ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అడిగి కనుక్కుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అట్ ద సేమ్ టైం అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించి ఫ్యూచర్ లో గ్లోబల్ క్యాల్సియం సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందొచ్చు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr@globalcalciumpharma.com అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గ్లోబల్ కాల్షియం వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కి మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి QC ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో కానీ చెన్నైలో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 23rd March 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 231, IDA, Phase 2, పాషా మైలారం, బయోఫోర్ రోడ్, పటాన్చెరు మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. సేమ్ వర్క్ లొకేషన్ కూడా పాషా మైలారం, హైదరాబాద్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చర్చించుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసి R&D డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా R&D డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి API మెయిల్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి సబ్ డిపార్ట్మెంట్ వచ్చేసి సింథసిస్ మరియు ప్రాసెస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 7 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి MSc కెమిస్ట్రీ చేసిన ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ ఎవరైతే MSc కెమిస్ట్రీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్రెషర్స్ అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అంటే 2017 and 18 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫ్రెషర్స్ అందరికి మినిమం ఫస్ట్ క్లాస్ మ్యాండేటరీ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 40 పొజిషన్స్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చాలా రేర్ గా అండ్ బల్క్ క్వాంటిటీలో ఇలాంటి ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ 40 పొజిషన్స్ అంటే ఇట్స్ రియల్లీ ఆసమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అందుకు కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి ఫంక్షనల్ ఏరియా వచ్చేసి మెథడ్ డెవలప్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా API విభాగానికి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc లేదా M.Pharmacy చేసిన వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ HPLC GC ఇన్ మెథడ్ డెవలప్మెంట్ మస్ట్ అని వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి అండ్ మెథడ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే అదే AR&D లో ఉన్నటువంటి మెథడ్ వాలిడేషన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇది కూడా పూర్తిగా API విభాగానికి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc మరియు M.Pharma క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ లుకింగ్ అనలిటికల్ డేటా రివ్యూవర్ కోసం కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ HPLC GC అండ్ మెథడ్ వాలిడేషన్ మస్ట్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది R&D మెథడ్ వాలిడేషన్ కోసం జరుగుతున్నటువంటి API ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది R&D లో ఉన్నటువంటి మెథడ్ డెవలప్మెంట్ మరియు మెథడ్ వాలిడేషన్ కోసం అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో
అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.